1. నూతన జన్మ, న్యూ బర్త్. బైబిలు ప్రకారం రక్షణకు పునాది నూతన జన్మ. యోహాను సువార్తలో యేసు ప్రభువు నికోదేముతో, ఒకడు క్రొత్తగా జన్మించకుంటే అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పారు. మూలపదం గ్రీకులో దీనిని అనథెన్ అంటారు. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. 1 మళ్ళీ, 2 పైనుండి. అంటే ఇది మనుష్య ప్రయత్నం వల్ల కలిగేది కాదు, పైనున్న దేవుని ద్వారా కలిగేది. అన్వయం: ఆనాడు నికోదేము ధర్మశాస్త్రం తెలిసినవాడైనప్పటికీ ఈ రహస్యం తెలియక తడబడ్డాడు. నేడు మనం కూడా బాహ్యమైన భక్తి అలవాట్లను నూతన జన్మ అని పొరపడకూడదు. హృదయంలో దేవుని ఆత్మద్వారా జరిగే మార్పే నిజమైన నూతన జన్మ. 2. నూతన జీవం, న్యూ లైఫ్. పాపంలో చనిపోయిన మనల్ని క్రీస్తు తనతో కూడా బ్రతికించాడు. మూలపదం గ్రీకులో జీవానికి 2 పదాలు ఉన్నాయి. 1 బియోస్, శరీర సంబంధమైనది. 2వది జోయి. బైబిలు చెప్పే నూతన జీవం జోయే, అంటే దేవునిలో ఉన్న జీవం. అన్వయం: పూర్వం మనం లోక ఆశల కోసం జీవించాం. ఇప్పుడు మనలోని జీవం క్రీస్తు స్వభావానికి అనుగుణంగా స్పందిస్తుంది. మరణం తరువాత వచ్చే నిత్యజీవం ఇప్పుడే మనలో ప్రారంభమవ్వడమే నూతన జీవం. 3. నూతన స్వభావము, న్యూ నేచర్. విశ్వాసికి పాత స్వభావం ఆదాము సంబంధి పోయి దైవిక స్వభావం కలుగుతుంది. మూలపదం దీనిని ఫైసిస్ అంటారు. పేతురు రాసిన 2వ పత్రికలో మనం దైవ స్వభావమునందు పాలివారము అని వ్రాయబడింది. అన్వయం: అప్పటి కాలంలో అన్యజనుల పద్ధతులు వేరుగా ఉండేవి. నేటి కాలంలో టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావంతో మనిషి స్వభావం స్వార్థపూరితంగా మారుతోంది. అయితే క్రీస్తును ధరించుకున్నవారు ఈ లోకపోకడలకు విరుద్ధంగా ప్రేమ, ఓర్పు అనే నూతన స్వభావాన్ని ప్రదర్శించాలి. 4. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని కొరింథీయులకు రాసిన పత్రిక చెబుతోంది. మూలపదం గ్రీకులో కైనోస్ కటిసిస్. ఇక్కడ కైటోస్ అంటే పాతదాన్ని బాగుచేయడం కాదు, మునుపెన్నడూ లేని ఒక సరికొత్త వస్తువును సృష్టించడం. అన్వయం: దేవుడు మన పాత అలవాట్లకు మెరుగులు దిద్దడం లేదు, పాతవాటిని గతించిపోయేలా చేసి సమస్తాన్ని నూతనంగా చేస్తున్నాడు. మన గత పాపపు ఛాయలు లేని ఒక పవిత్ర స్థితి ఇది. 5. మనసాక్షి దోషారోపణ లేని స్థితి, క్లియర్ కాన్షన్స్. హెబ్రీలకు రాసిన పత్రికలో మనసాక్షి శుద్ధి గురించి ప్రాముఖ్యంగా చెప్పబడింది. మూలపదం గ్రీకులో సినైడిసిస్ అంటే సహజ్ఞానం లేదా లోపల నుండి